నమస్తే అండి. ఈ ఛానల్ అందరికీ నేను చేసే ప్రతి వీడియో అందరికీ షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలవాలి. ఈరోజు నేను మాట్లాడేది అందరికీ తెలవాలి. ఇప్పుడు ఈరోజు నేను మతం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మతము అనేది హిందూ మతం, ముస్లిం, క్రిస్టియన్ ఇదే కాకుండా ఇంకెన్నో మతాలు కూడా ఉన్నాయి. అది మన దేశంలో కాదు, ఇంకా వేరే వేరే దేశాల్లో. అక్కడ కూడా వేరే జాతి సంబంధించిన మనుషులు, వాళ్ళ కులాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో రకరకాల జాతులు, రకరకాల మతాలు, రకరకాల మనుషులు, వాళ్ళ భాష విధానాలు, వేష భాషలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయని అందరికి తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్లో జరుగుతున్న మతము గురించి చెప్పాలంటే, మన హిందువుల్లో కొంతమంది, నేను ఫేస్బుక్ వీడియోలు చూస్తాను. అందులో కొన్ని వీడియోస్, అలాగే ఇంకా వేరే వాట్సాప్లో కూడా పంపించే వీడియోస్ కూడా చూస్తాను. అందులో ఇతర మతాలని కించపరచడం, ఇతర మత దేవుళ్ళను కించపరచడం, దూషించడం, ఇతర మతాల మనుషులను చులకనగా చూడటం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. మానవత్వం ఉంటే చాలు మనిషికి. ఈ కులం, మతం, దేవుళ్ళు ఇవన్నీ అవసరం లేదు. కానీ నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా జీవితంలో అనుభవించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇది నేను ఇంతకుముందు ఈ ముస్లిం గురించైనా, క్రిస్టియన్ గురించైనా, వాళ్ళ మతాలు, వాళ్ళ గురించి నాకు తెలియదు. అలాంటిది ఇప్పుడు నేను మాట్లాడేది మీరు జాగ్రత్తగా వింటారని, జాగ్రత్తగా అంటే అందరిలో మానవత్వమే ఉండాలని నిరూపణ కోసమే ఇది చేస్తున్న వీడియో. ఇప్పుడు కొన్ని మతాలు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఏంటంటే, ఒక దేవుళ్ళను విగ్రహాలు ధ్వంసం చేయడము, ఒక మతాన్ని దూషించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ మతం మార్పిడి అనేది హిందువులలో చాలా చాలా ఎక్కువ అవుతుంది. అది ఎందుకంటే ముఖ్యంగా డబ్బు మీద ఆశతో, ఇంకోటి కుటుంబము గడవడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా డైవర్ట్ అవుతున్నారు. అది ఎలాగంటే, క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి వాళ్ళు డబ్బు ఆశ చూపించి వాళ్ళ మతంలో మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే క్రిస్టియన్స్లో ఫేక్ పాస్టర్స్, కొంతమంది ఫేక్ పాస్టర్స్ ఉండి ఇతర మతాల గురించి చులకనగా మాట్లాడడం, తక్కువ అంచనా వేయడం, వాళ్ళ ఇతర మత దేవుళ్ళను కించపరచడం. ఈ ఫేక్ పాస్టర్లు అది ఒక డబ్బు కోసం, స్వార్థం కోసము
తప్ప ఇంకే భక్తితో చేయట్లేదు. ఇక నేనొకటి చెబుతాను. చిన్నప్పటి నుంచి మనము చదువుకున్నాము. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకొని ఫ్రెండ్స్తో చదువుకొని ఆడుకోవడం జరుగుతుంది. కానీ అలా ఆ టైంలో ఎలాంటి మతము అడ్డురాదు, ఎలాంటి కులము అడ్డురాదు, ఎలాంటి జాతి కూడా అడ్డురాదు. ఎందుకంటే ఫ్రెండ్ అనే ఒక మాట, ఆ మాట తప్ప ఇంకేది కనబడదు. అలాంటిది ఇది పెద్దగయ్యాక ఎందుకు మతాలు భేదం? ఇప్పటికీ కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో దాంట్లో ఇప్పుడు ఫ్రెండ్ అనేది క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు కలిసి ఉండి ఫ్రెండ్స్గా చాలా మంచి కలిసిమెలిసిగా ఉండేది. కానీ పెద్దయ్యాక వాళ్ళలో కొన్ని ఈ స్వార్థపరుల వల్ల ద్వేషాలు తెచ్చి వాళ్ళను విడగొట్టడం. కానీ ఇప్పటికీ కొంతమందిలో అలాంటి పట్టించుకోకుండా వాళ్ళ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది చాలా మెచ్చుకోవాల్సింది, చాలా మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్లో చాలామంది నాకు మంచి వాళ్ళే కనబడ్డారు. ఈ పాకిస్తాన్ దేశం లాంటి వాళ్ళు వల్ల అందరి ముస్లిమ్స్కి చెడ్డ పేరు తెస్తున్నారు. కానీ మన దేశ ముస్లిమ్స్ మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి మనతో కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ళల్లో ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయం మీద చాలా అభిమానం ఉంది. ఎందుకంటే మేము అలాగా ఎందుకు ఆ మతంలో పుట్టలేదు, మేము కూడా పుడితే బాగుండు అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంది. కానీ ఈ పాకిస్తాన్ దేశంలో ఉన్న కొంతమంది రాక్షస గుణం కలిగిన వాళ్ళు ఈ కలి ప్రభావం వల్ల ప్రతి మనిషిని అంతం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అది వాళ్ళ దేశంలోనైనా. ఇది ఇక ముస్లిమ్స్ ఒకటి చెబుతాను. వాళ్ళు ఒక అమ్మాయి భగవద్గీతను వాళ్ళ ఉర్దూ భాషలో అనువదిస్తూ త్వరలో బుక్ కూడా రిలీజ్ చేయబడుతుంది. ఆ అమ్మాయి ఎంత తెలుసుకోవాలనే ఆలోచనతో, భగవద్గీతలో ఏముందని తెలుసుకోవాలనే ఆలోచనలతో చాలా ప్రయత్నం చేసింది. చాలా మంచిగా అనువదిస్తూ అందరికీ వాళ్ళలో ఉన్న ఫ్యామిలీస్కి తెలియజేయడానికి, వాళ్ళ మతస్థులలో అందరికీ తెలవడానికే ఇలా చేసింది. కానీ ఇది హిందువులలో భగవద్గీత చదవాలంటే సంస్కృత భాష చదవడం ప్లస్ దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇబ్బందిగా, చాలా టైం లేక, ప్లస్ వాళ్ళకు ఇప్పుడు ఫేస్బుక్లో ఇంకా వేరే యాప్స్లో భగవద్గీత చదివి వాళ్ళు 95% లేరని ఉంది హిందువులలో. కానీ ఫారినర్స్ వేరే దేశాల్లో వాళ్ళ భాషలు అనువదిస్తూ భగవద్గీతను వాళ్ళ పాఠ్యాంశంగా ఒక సబ్జెక్టుగా చేర్చుకుంటున్నారు. కానీ మనము ఆ భగవద్గీతను శ్రీకృష్ణుడు చెప్పిన మానవత్వం అనే మాటను తీసేసి ఒకరి మీద ఒకరిని తిట్టుకోవడం,
దూషించుకోవడం, ఇతర మతాల దేవుళ్ళను దూషించడము ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఒకటి నా అనుభవములో చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి ఏడుకొండల వెంకన్న స్వామిని స్మరిస్తాను, పూజిస్తాను. ఆయన మీదనే నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తున్నాను. ఒకసారి 2007లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, నేను రెంట్కు ఉన్నప్పుడు పక్కన ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు మాతో కలిసిమెలిసి సంతోషంగా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది. ఒకసారి తను గర్భవతి ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే నేను ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు నన్ను అప్పుడు ఫోన్లు కూడా లేవు. అలా నాకు చెప్పకపోయినా వాళ్ళంతటా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి 2000 రూపాయల ఖర్చు కూడా పెట్టారు. అప్పట్లో 2000 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే కొద్దిగా ఆలోచించాలి కదా. కానీ అదే ఆలోచన లేకుండా ఖర్చు చేయడం అనేది నాకు చాలా వాళ్ళ మీద ఒక మానవత్వం అనే భావన వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇతర మతాల వాళ్ళపైన నాకు ఇంకా గౌరవం పెరిగింది. వాళ్ళను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోను. ఎందుకంటే మనకు మంచి చేసిన వాళ్ళను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక నేను ఉద్యోగం చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన ఒకసారి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 2-3 కొలీగ్స్ కూడా పరిచయం అయ్యారు. అప్పుడు ఆ సంస్థ నాకు నచ్చక, వాళ్ళకు కూడా నచ్చక మానేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ అప్పుడు నేను నా భార్య పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా చూసుకోవాలి అనే భావనతో, ఉద్యోగం లేదనే భావనతో చాలా బాధపడ్డాను. అప్పుడు ఒక ఆయన, అతను క్రిస్టియన్ అతను, నేను ఉద్యోగం ఇప్పిస్తాను, రేపు నుంచి నువ్వు చేరవచ్చు అని నాకు భరోసా ఇచ్చాడు. అలా ఇవ్వడానికి కారణం మానవత్వం. ఈ మానవత్వమే మనుషులకు ఉండాలి. నేను పూజిస్తున్న నా దేవుడు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తున్నాడు, నన్ను ఎల్లప్పుడూ నాకు కాపాడుతున్నాడు. ఎందుకంటే ముస్లింలో నేను వాళ్ళ ముస్లిం దేవుడైన అల్లాను ప్రార్థించలేదు, క్రిస్టియన్ దేవుడైన యేసుక్రీస్తుని కూడా ప్రార్థించలేదు. కానీ నేను ప్రార్థించింది ఓన్లీ నా వెంకన్న తండ్రిని. అలా జరగడము వల్ల నేను అందరి మనుషులలో మతము పక్కకు పెట్టి, కులము పక్కకు పెట్టి, అందరి మనుషులలో నీ యొక్క ఇష్టదైవం పరమాత్ముడే ఉన్నాడని తెలుసుకోవాలి. అందుకే ఇప్పటివరకు కొంతమందికి అది ఇప్పుడు నాకు జరిగిన అనుభవం జరగకపోవచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉంటాడు అని తెలియజెప్పడానికి ఇది ఉదాహరణ. అందుకే అంటారు, మన మతాన్ని పూజించాలి, ఇతర మతాలని గౌరవించాలని. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇది అందరికీ చాలా తెలుసుకోవాలని నేను చెప్తున్నాను.
ఇది నా అనుభవమే అని కాదు, నేను బుక్స్ చదివాను. ఆ బుక్స్లోని అర్థం తెలుసుకొని ప్లస్ కొన్ని ఇప్పుడు ఏంటంటే lord-of-7hills.com ఈ సైట్లో అమృత తరంగిణి, అమృత సోపానం ఈ బుక్స్ చదివిన వాళ్ళు అసలు వెంకన్న స్వామి మొత్తం ఏడుకొండల వెంకన్న స్వామి గురించి, ఈ వెంకన్న స్వామి మతాలు భూమండలంలోని మనుషులను ఎలా కాపాడుతుండు, ఎలా శిక్షిస్తుండు, ఎవరిని ఎలా కలుపుతుండు, ప్లస్ నేను ఈ బుక్లు చదవడం నుంచి నేర్చుకున్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనము ఈ భూమిపై ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అందులో మనం ఈ మానవ జన్మలో మనుషులము ఎన్నెన్నో ప్రపంచం మొత్తంలో ఎన్నో రకాలుగా ఎన్నో వేషధారణలతో ఎన్నో ఆలోచనలు వివిధ రకాల ఆలోచనలతో అంటే రకరకాల వేషధారణలతో రకరకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కొంతమంది పట్టణాల్లో, కొంతమంది గ్రామాల్లో, కొంతమంది అడవిలో, కొంతమంది ఆది మానవ అంటే అమెజాన్ అడవులలో ఏమంటారు అక్కడ బతికే మనుషులలో వాళ్ళ వేషధారణ వాళ్ళు తెలుసు కదా మీకు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళ అడవి వాళ్ళకు జీవనం. ఈ రకరకాలుగా ఇప్పుడు అడవిలో గిరిజనులు ఉన్నారు. వాళ్ళు ఏ దేవుడు ఎవరు ఎలాంటి అనేది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు బతికేది ప్రకృతితోనే, అడవిలోనే. కానీ వాళ్ళకు ఈ దేవుడు అనేది ఒక రూపంలో వాళ్ళకు ధర్మం నిలబెట్టడానికి, వాళ్ళను ఒక పద్ధతిలో ఉంచడానికి ఒక అవతరిస్తాడు. అది బండరాయి అయినా, చెట్టులోనైనా, ఇంకా పుట్టలోనైనా ఇలా అవతరించడం వల్ల వాళ్ళు ఆ దేవుడిగా అంటే నమ్మకంతో పూజించి సంకల్పంతో ఏ పనైనా చేసుకొని విజయం సాధిస్తారు. ఇప్పుడు మనము మన భూమండలంలో, మన దేశంలో హిందువులలో శివుడు, రాముడు, శ్రీకృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఇంకా దేవతలు కూడా మహాలక్ష్మి, దుర్గాదేవి, ఇలా చాలా రకరకాల చాలా దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క విఘ్నేశ్వరుడు చదువుకి, విఘ్నాలకు తొలగించడానికి ఆయనను పూజిస్తాము. శివుడిని వరాల కోసం పూజిస్తాము. మహాలక్ష్మిని డబ్బు కోసం పూజిస్తాము. ఇవందరూ ఇంతమంది ఉన్నారు, కానీ ఏడుకొండల పైన వెంకన్న స్వామి స్పెషల్గా ఎందుకున్నాడు? అందరూ భూమిపైనే ఉన్నారు, కానీ ఆయన ఒక్కడే ఏడుకొండల పైన ఎందుకున్నాడు? ఇది ఎందుకంటే ఒకసారి మహాలక్ష్మి పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామిని అడుగుతారు ఏమనంటే, నువ్వు కుబేరుని దగ్గర ఎందుకు అప్పు చేయాలి? నా దగ్గర ఉన్నాయి కదా,
ఇవ్వలేనా అని. కానీ అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఈ మానవులకు కలి వల్ల ఎన్నో గొడవలు, ఎన్నెన్నో ఘోరాలు ఇవన్నీ జరుగుతాయి. దీన్ని నిర్మూలించడానికే వాళ్ళు చేసిన పాపాలను వడ్డీ రూపంలో తీసుకొని వాళ్ళను పుణ్యవంతులుగా చేయడానికే నేను అవతరించాను అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి గురించి ఇంకోటి చెప్పాలంటే ఆ కాలంలో, ఆ యుగంలో శ్రీకృష్ణుడు, రాముడు కూడా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకున్నారు. ఇది కూడా నేను చదివిన బుక్లో ఉంది. ద్వాపర యుగం అంతరించినప్పుడు భూమండలం మొత్తం సముద్ర జలాలతో నిండిపోయినప్పుడు ఆయన కాళ్ళకాడికి వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే భూమండలంని పరిపాలించేది ఆయనే, ప్రపంచానికి అధిపతి ఆయనే. ఇప్పుడు మనము కరోనా అనేది వచ్చింది. ఇవి ఎందుకు వస్తున్నాయి? మనము ధర్మాన్ని పాటించక పాపాలను చేయడం వల్ల. ఇంకా ఎన్నెన్నో ఘోరాలు రాకముందే మనము మారాలి. ఇలా మనము ఈ దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఆయన ఒక్కడే పైన స్పెషల్గా ఎందుకున్నాడు? ఇప్పుడు నేనేంటంటే ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. నేను నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూస్తాను యూట్యూబ్లో. ఇది ఆయన అన్ని ప్రూఫ్ తోటే అనే వీడియోలు తీస్తాడు. దానికి అంతకుముందు జరిగిన వాటి గురించి దాన్ని ప్రూఫ్ తోటి చూపించి, పత్రికలలో వచ్చిన ప్రూఫ్ తోటే ఆయన వీడియోలు తీస్తాడు. అలాంటి ఆయన ఒక వీడియో కంటెంట్ తీశాడు. ఏంటంటే తిరుమలలో ముస్లింకి ఏమి పని, ముస్లిం ఏమి చేశాడు, అక్కడ ఆయన ఏమి చేశాడు అనేది ఒక కంటెంట్. అది చూశాను, ఓపెన్ చేశాను. అందులో ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే ఒక పిల్లవాడికి కాళ్ళు చేతులు ఉన్నా కానీ నడవలేని పరిస్థితి, చేతులతో పని చేసుకోలేని పరిస్థితి. అలాంటిది ఈ బాధపడుతున్నప్పుడు ఒక ముని వచ్చి, మీరు తిరుమలలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేపిస్తే అతనికి కాళ్ళు చేతులు వస్తాయని అని చెప్పాడు. దీన్ని నమ్మిన వాళ్ళు నమ్మకంతో శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వచ్చాక వాళ్ళు ముందు స్నానం చేసి తర్వాత ఈ అబ్బాయికి స్నానం చేపిద్దామని వాళ్ళు స్నానానికి వెళ్తే అంతలో అనుకోకుండా ఒకరు వెనక నుంచి తోయడము జరిగింది ఆ అబ్బాయిని. అప్పుడు ఆ నీళ్ళలో పడిన పిల్లగాన్ని వీళ్ళు చూసి అతన్ని బయటికి తీసి చూడగానే అతని కాళ్ళు చేతులు వచ్చాయని అక్కడ కథలో వివరించారు. అప్పుడు ఆశ్చర్యపోయిన వాళ్ళు, అసలు నిన్ను ఎవరు తోశారు అని అడిగారు ఆ పిల్లవాడిని. అప్పుడు ఇంతమంది భక్తులలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళ ప్రశ్నకు. కానీ ఆ అబ్బాయి మాత్రం, ఒక ముస్లిం అతను నన్ను నెట్టేశాడని చెప్పాడు. ఇది గమనించిన వాళ్ళు ఎంత వెతికినా అక్కడ ఆ మనిషి కనపడలేదు. అప్పుడు ఈ మహమ్మదీయుడిగా వచ్చి ఆయన ఆ పిల్లవాడిని అలా చేయడం అనేది జరిగింది. అక్కడ
దీని అర్థం ఏంటంటే అందరిలోనూ అతనే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఉన్నాడు. ఇది గమనించాలి అందరూ. దీని అర్థం ఏంటంటే ఒక్కొక్క మనుషుల వేషధారణను బట్టి, అక్కడ ఉన్న ఆచారాలను బట్టి, అక్కడ జీవన విధానం బట్టి, అక్కడ ఏ ధర్మం నిలబడాలంటే ఏ విధంగా అవతరించాలనో ఆయన అలా అవతరించాడు. ఇప్పుడు షిరిడీలో సాయిబాబా అవతరించాడు. ఆయన మనిషిగా వచ్చి మానవ రూపంలో వచ్చి అందరికీ దైవం గురించి నిరూపణ చేసి అందరికీ భయభక్తులు దేవుని మీద కల్పించి ఇప్పటికీ మనము షిరిడి సాయిబాబాను అందరూ నమ్ముతూ ఆయన దర్శనం చేసుకుంటున్నారు. ఇదంతా ఈ అమృత తరంగిణి అమృత సోపానం బుక్లో ఉంది. దయచేసి అది మెల్లగైనా చదవండి, మెల్లగా అర్థం చేసుకోండి. ఇలా ఉంటే కానీ కొంతమంది స్వార్థంతో వాళ్ళ స్వార్థం కోసము ఇతర మతాలను తిట్టడం, ఇతర మతాలను దూషించడం, ఇతర దేవుళ్ళను ద్వేషించడం, తక్కువ అంచనా వేయడం, తక్కువ చులకనగా చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే నేను చెప్పాల్సింది, ఎవరిని ఏ దేవుణ్ణి ఏ మతంలో ఉన్న దేవుణ్ణైనా తిట్టినా తిరిగి ఆయనకే ఇప్పుడు మనము ఇష్టదైవము మహాలక్ష్మిని పూజిస్తాము, కొంతమంది విఘ్నేశ్వర స్వామిని పూజిస్తాము, కుమారస్వామిని పూజిస్తాము, అయ్యప్ప స్వామిని పూజిస్తాము. కానీ వీళ్ళందరూ శివుడిని కూడా పూజిస్తాం. వీళ్ళందరూ ఆయన స్వరూపాలే. ఆయన స్వరూపాలు కాబట్టే మొత్తము మీరు ఏ దేవునికి పూజించినా ఆయనకే చేరుతుంది. ఎందుకంటే ఆయనే ఏడుకొండల పైన ఉన్న వెంకన్న తండ్రి. ఒకసారి ఈ బుక్లో నేను చదివింది ఒకసారి ఏంటంటే చిన్న లీల. తిరుమల కొండపై అప్పట్లో తమిళియన్స్ ప్లస్ మన శివభక్తులు ప్లస్ కుమారస్వామి భక్తులు ఈయన ఏ దేవుడు అనేది మా దేవుడు అని గొడవలు జరగడం జరిగింది. అప్పుడు వెంకన్న తండ్రి శ్రీ చిన్నజీయ స్వామి పూజించే ఆయన గురువైన రామానుజాచార్యుల అవతారంలో వచ్చి అందరికీ కొన్ని వందలాది మందికి సమాధానం చెప్పినా వాళ్ళు లాస్ట్కు చివరికి ఒక పరీక్ష పెట్టారు. అది రామానుజాచార్య. ఈరోజు రాత్రి ఈ శంకు చక్రాలు ఈ గుడిలో మామూలుగా అక్కడ ఉంచుతాము. ఆ శంకు చక్రాలు తెల్లారే వరకు ఆయన ఒంటి మీద ధరిస్తే ఆయనే వెంకటేశ్వర స్వామి. ధరించకపోతే మీరన్నట్టు ఏ దేవుడైనా మీ ఇష్టం అంటే ఆయన అలా కాదని తెలుసు, కానీ వాళ్ళ కోసం అలా మాట్లాడాడు. చివరికి ఆ రోజు రాత్రి మొత్తం అక్కడనే నిద్రించి తెల్లారినాక తలుపు తీసి చూస్తే ఆ వెంకన్నకు శంకుచక్రాలు ఆయన ధరించి ఉన్నాడు. దీని ద్వారా అందరూ తెలుసుకున్న శివభక్తులు ప్లస్ కుమారస్వామి భక్తులు ఏడుకొండల వెంకన్న స్వామి అని నిరూపణ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ రామానుజాచార్యుల ద్వారా
ఇప్పటికీ మనము ఏడుకొండల వెంకన్న స్వామిగా కొలుస్తున్నాము. కాబట్టి ఏ దేవుణ్ణి తిట్టద్దు, ఏ దేవుణ్ణి దూషించద్దు. అందరూ ప్రపంచంలో ఉన్న దేవతలందరూ, దేవుళ్ళందరూ ఆయన వెంకన్న తండ్రి స్వరూపాలని తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఈ మతద్వేషం పెట్టే మనుషులను మారాలని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ మతద్వేషం వల్ల ఒక చెడు ప్రభావాలు పడి ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడము, అది ఈ ఫేస్బుక్ వీడియోలలో చూస్తున్నాము కదా, అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రతి మనిషిలో పరమాత్ముడని ఉన్నాడు. ప్రతి మనిషిని గౌరవించాలి. అది ఎవరైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా. మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద పండితులు కూడా ఇప్పుడు దళితుల్ని కూడా గుడికి ఆహ్వానించిన రోజులు ఉన్నాయి. అది ఆల్రెడీ జరిగినాయి కూడా. అందుకే ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉంటాడు. ఇంకోటి, ఎప్పుడైనా ఎవరైతే ఆ వేరే మతము ద్వేషించిన, వేరే మతం దేవుణ్ణి దూషించిన, అది మీ ఇష్ట దైవం కూడా మిమ్మల్ని మెచ్చడు. అది మీరెంత పూజలు చేయని, ఎన్ని వ్రతాలు చేయని, ఎన్ని పుణ్య కార్యాలు చేయని ఒకరిని తిట్టద్దు. ఆ తిట్టడం వల్ల మనం చేసిన పుణ్యం, వ్రతాలు, పూజలు, పుణ్యకార్యాలన్నీ ఒకేసారి ఒక క్షణంలో ఆ పుణ్యమంతా పోతుంది. ఇంకోటి దీంట్లో చెప్పాలంటే ఈ బూతులు మాట్లాడడం అనేది మానాలి. ఎందుకంటే ఒకసారి విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసినప్పుడు ఒకరు భగ్నం చేశారని అతన్ని ఇష్టం వచ్చినట్టు దూషించాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ తపస్సు ద్వారా వచ్చిన పుణ్యము కొన్ని క్షణాల్లో పోయింది. ఎందుకు? దూషించడం వల్ల. అందుకే ఎవరు బూతులు అనేది మాట్లాడద్దు. ఆ బూతులు మాట్లాడడం వల్ల మనం చేసుకున్న పుణ్యము కాక ఇంకా మహాపాపాలు మనకు అంటుతాయి. ఇప్పటికైనా మారండి. ఓం నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి చెప్పాలి మీతోటి ఆ వెంకన్న గురించి. ఆయన ఏంటంటే అందరి దేవుళ్ళలాగా, శివుడిలాగా పూజ చేస్తే వరాలు ఇచ్చేవాడు కాదు. ఆయన పరీక్షిస్తాడు. ఇతను కష్టాల్లో నన్ను తలుచుకుంటాడా? సంతోషంలో ఎవరైనా తలుచుకుంటారు, కానీ కష్టాల్లో, బాధలో ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే తలుచుకుంటాడా లేదా అనేది పరీక్ష పెడతాడు. అది మానిటరింగ్ చేసేది విధానం ఓన్లీ వెంకన్న స్వామికే ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎంత మొక్కుతున్నానో, ఆయనను ఎంత తలుచుకుంటున్నానో, ఆయన నన్ను ఎంత చెడు గుణాలు కలిగి ఉన్న దాని నుంచి బయటపడేశాడు. ఎందుకంటే ఆయన మార్చాడు. అలా మార్చడం వల్లనే నేను ఇలా హ్యాపీగా ఉంటున్నాను. ఇది అందరూ కష్టాలు ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఎంత మంచిగా ఇవన్నీ నాకు ఇచ్చావు కదా అని ఆలోచనతోటి సంతోషంగా ఆయనను మొక్కుతారు. కానీ ఆ సంతోషంలో కూడా ఆయన కోసం మనం ఏమి చేయాలనే ఆలోచన ఎవరికీ రాదు.
నన్ను ఓదార్చాడు. ఒకసారి నేను చాలా కష్టాలు ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నన్ను కలలోకి వచ్చి ఓదార్చాడు, నేను ఉన్నాను నీకు అని. అప్పటి నుంచి నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కదా, నీకోసం నేను ఏమీ చేయాలి, అందుకే నేను అన్నీ చెడు ఆలోచనలు, చెడు గుణాలన్నీ తొలగిస్తాను అంటే ఇలాంటి భగవద్గీతలో చెప్పినట్టు, శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆయన చెప్పిన పద్ధతిలోనే ఉంటానని ఆయనకు మాట ఇచ్చాను, ఆ వెంకన్న స్వామికి. అందుకే నేను ఇలా మీకు చెప్పడానికే ఈ వీడియో తీశాను. అందుకే ఆయన ఏడుకొండల వెంకన్న స్వామి ఒక్కడిగా ఆ ఏడుకొండల పైన వెలిశాడు. మనల్ని, ఈ భూమండలాన్ని ఆయనే ప్రపంచ అధిపతి, దేశానికి అధిపతి ఉంటారు, రాష్ట్రానికి అధిపతి ఉంటారు, కానీ ప్రపంచానికి అధిపతి ఓన్లీ ఏడుకొండల వెంకన్న స్వామి మాత్రమే. ఇది అందరూ తెలుసుకోవాలి. అందరూ ఎవ్వరు మతముల గురించి ఆలోచించకండి, ఇతరుల దేవుళ్ళ గురించి దూషించకండి. అందరిలో మానవత్వం ఉంటే చాలు, నీలోనే దేవుడు ఉంటాడనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.